హలో అండి, అందరికీ నమస్కారం. పొడుపు కథ చెప్పుకుంటున్నాం కదా రోజు ఒకటి. ఈరోజు పొడుపు కథ ఏంటంటే, అన్ని జీవులకుండు అటు ఒకటి ఇటు ఒకటి, ఆ రెండు లేకుంటే జగమంత చీకటి. ఈ పొడుపు కథకి సమాధానం ఏంటో ఆలోచిస్తూ ముగ్గు చూసేయండి. మనకి ధనుర్మాసం మొదలైపోయింది కదండి, 16వ తారీఖు నుంచి. ధనుర్మాసం ముగ్గులు వేసుకుంటూ ఉంటాము రోజుని. నెలగంట పట్టడం అనేసి మనకి ఉంటుంది. ఈ 16వ తారీఖు నుంచి మంచి రోజు చూసుకుని ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా కడుక్కుని నెలగంట మొదలు పెడతారు. ఈ నెలగంట ముగ్గులు పెట్టినప్పుడు చందమామ ఎక్కడో అక్కడ చందమామను అయితే పెడతారనమాట. అది కంపల్సరిగా పెడతారు. సంక్రాంతితో పాటు మనకి ఈ నెలగంట ముగ్గులు పెట్టడం పూర్తవుతుందనమాట. నెల రోజుల పాటు పెట్టుకుంటాం. ఈ నెలగంట ధనుర్మాసం అంతా ముగ్గులు వేస్తాం, గీతల ముగ్గులు. మంచి పెద్ద పెద్ద వాకిళ్ళు ఉన్న వాళ్ళైతే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటారు. మనకి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ముగ్గులు ఎక్కడో అక్కడ మనం పెట్టుకోవాల్సిందే కదా. అలా చిన్న ముగ్గు పెడుతున్నాను అనమాట. చూడండి, నేనైతే రేపటి నుంచి పెడతాను నెలగంట. ఎక్కడ వీలైతే అక్కడ చిన్న చిన్న ముగ్గులు పెట్టుకోవాలి కదా, అలా పెడుతున్నాను అనమాట. మీకు ఎంతమందికి ఉందండి ఈ ఆచారం, నెలగంట పెట్టే ఆచారము? మనకి పురాతన నుంచి వస్తున్న సాంప్రదాయాలని మనం వదిలేస్తే మన తర్వాతి తరాల వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట. అందుకనే వాటిని వదిలేయకుండా కొంచెం ప్రోత్సహించాలనేది నాకు. ముగ్గులు పెట్టడం అంటే ఇష్టం కాబట్టి నేను వీటిని ఫాలో అవుతుంటాను. మా అమ్మాయి కూడా ఫాలో అవుతుంది. మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం అనమాట ముగ్గులు అంటే. అందుకే మనం పెడుతుంటేనే మన పిల్లలు, మన తర్వాతి తరాల వాళ్ళు వీటిని పూర్తిగా మానేయకుండా కనీసం పండగ సమయాల్లో అయినా పెట్టుకుంటారు. ఈ నెల రోజుల పాటు ఎంత ఆనందంగా ఉంటుందంటే ముగ్గులు వేసుకుంటూ ఉంటే. చిన్నప్పుడైతే చాలా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళం. అది ఇప్పుడు చిన్న చిన్న ముగ్గులకి దిగిపోయిందనమాట. సరేనండి, ఈ పొడుపు కథకు అర్థం ఏంటంటే, అటొకటి ఇటొకటి కళ్ళండి. ప్రతి జీవికి ఉంటాయి కదా కళ్ళు, అటొకటి ఇటొకటి. ఈ కళ్ళు లేకపోతే జగమంతా చీకటి. దీనికి సమాధానం కళ్ళు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.